కూరగాయల ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని ప్రకాశం జిల్లా సిపిఎం ఒంగోలు రమేష్ నగర కమిటీ ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో కూరగాయల ధరలు టమాటా 100 రూపాయలు, మిగిలిన కూరగాయలు 1 కేజీ 50 రూపాయలకు తక్కువ కాకుండా అమ్ముతున్నారని, బ్లాక్ మార్కెట్ ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం వలన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. ఈ ధరల వలన సామాన్య మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనలేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతు మార్కెట్ ద్వారా ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. తగ్గించాలి కూరగాయల ధరలను, తగ్గించాలి కూరగాయల ధరలను. పేదవాడు తగ్గించాలి కూరగాయల ధరలను, తగ్గించాలి కూరగాయల ధరలను, తగ్గించాలి కూరగాయల ధరలను, తగ్గించాలి నిత్యావసర ధరలను, తగ్గించాలి అధిక ధరలను, తగ్గించాలి అధిక ధరలను, అదుపులోకి తీసుకురావాలి కూరగాయల ధరలను, అదుపులోకి తీసుకురావాలి కూరగాయల ధరలను, కూరగాయల ధరలను తగ్గించాలి, కూరగాయల ధరలను అందుబాటులోకి తేవాలి, కూరగాయల ధరలను అందుబాటులోకి తేవాలి, కూరగాయల ధరలను అందుబాటులోకి తేవాలి, కూరగాయల ధరలను అందుబాటులోకి తేవాలి, కూరగాయల ధరలను తగ్గించాలి, కూరగాయల ధరలను తగ్గించాలి, కూరగాయల ధరలను తగ్గించాలి, కూరగాయల ధరలను తగ్గించాలి, అందుబాటులోకి తేవాలి, కూరగాయల ధరలను తగ్గించాలి, కూరగాయల ధరలను తగ్గించాలి, కూరగాయల ధరలను తగ్గించాలి, కూరగాయల ధరలను తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి, పెంచిన కూరగాయల ధరలను తగ్గించాలి, పెంచిన కూరగాయల ధరలను తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి, కూరగాయల ధరలను తగ్గించాలి.